ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మనము ప్రభువుని వెంబడిస్తూ ఉండగా మనల్ని బట్టి ప్రభువు ఎప్పుడు సంతోషిస్తారు, ఎప్పుడు ఆనందిస్తారు అని మనల్ని ఎవరైనా అడిగితే మనమిచ్చే సమాధానం ఏంటంటే, ఆయన నామాన్ని స్తుతించినప్పుడు, ఆయన నామాన్ని ఘనపరిచినప్పుడు, ఆయనని అందరిలో హెచ్చించినప్పుడు ఆయన సంతోషిస్తారు అనుకుంటాం. అయితే పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నవి. మీ యోగ్యమైన ప్రవర్తనను, క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్తూ ఉన్నాడు. కానీ దేవుడు మనల్ని బట్టి ఎప్పుడు ఆనందిస్తారు అంటే, మన నోటితో ఆయనని ఒప్పుకొని ఆయన గణపరుస్తూ ఉన్నప్పుడు ఆనందిస్తారు, నిజమే. కానీ మన యోగ్యమైన ప్రవర్తనను చూసి ఆయన స్పష్టంగా మనల్ని బట్టి ఆనందిస్తారు. యోగ్యమైన ప్రవర్తన అనగా ఇక్కడ ఫుట్నోట్లో రాయబడి ఉన్న మాట ఏంటంటే, యుద్ధ సన్నద్ధులై నిలబడుట అనగా ప్రభు రాకడ పర్యంతము మనము యుద్ధ సన్నద్ధులమై నిలబడాలి. ప్రతి పాపమును విడిచిపెట్టి, ప్రతి దోషమును విడిచిపెట్టి, మరి దుష్టుని ఎదిరించడానికి మనము యుద్ధ సన్నద్ధులమై నిలబడాలి. మన యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నోటి మాటలతో ప్రభువుని ఒప్పుకోవడము, ప్రభువుని స్తుతించడము, ఆయన పాటలు పాడటము, ఆయన గురించి ఎన్నో విషయాలు తెలుసు అని జ్ఞానము కలిగి ఉన్నామని అనుకోవడం కాదు. కానీ మన ప్రవర్తనలో యోగ్యమైన ప్రవర్తన మనం చూపించగలగాలి. అప్పుడే నిన్ను బట్టి ప్రభు ఆనందిస్తారు. రెండవదిగా ఏంటంటే, క్రీస్తునందలి స్థిర విశ్వాసమును చూసి దేవుడు ఆనందిస్తాడు. మనం అనేక మారులు అన్యులతో కలిసినప్పుడు, లోకముతో కలిసినప్పుడు మన విశ్వాసాన్ని సడలిపోతూ ఉంటాం, కోల్పోతూ ఉంటాం. వారిని బట్టి, వారి క్రియలను బట్టి మనము కూడా లోకంలో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అలాంటి సందర్భాల్లో నువ్వెంత కానుకలు ఇచ్చినా, ఎంత ప్రభువుని పాటలు పాడినా, ప్రభువుని స్తుతించినా దేవుడు సంతోషించడు. ఎప్పుడు ఆయన సంతోషిస్తాడు అంటే, నీవు స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అనగా సమయమందు, అసమయమందు, మరి పరిస్థితులు అనుకూలించిన, ప్రతికూల పరిస్థితులు ఉన్నా కానీ నీవు దేవుని విశ్వాసమందు స్థిరముగా నిలబడాలి. ఈ రెండు విషయాలను బట్టి ప్రభువు ఆనందిస్తాడు. ఏంటంటే, మొదటిది నీ యోగ్యమైన ప్రవర్తన చూస్తారు, రెండవది ఆయన యందలి స్థిర విశ్వాసాన్ని దేవుడు చూసి ఆనందిస్తాడు.